హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 6వ తారీఖు ఆగస్ట్ 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు కూడా యాజ్ యూజువల్గా. అట్ ద సేమ్ టైం స్టాటిక్ జీకే క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్వి అయితే యాడ్ చేయడము జరిగింది ఈరోజు. ఓకేనా, లేట్ చేయకుండా మరి క్లాస్లోకి వెళ్దాం. సో ముందుగా అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో ఇక మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ అంగన్వాడీలలో పిల్లలకు పాలు మరియు గుడ్లు అందజేయడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేరళ. చూద్దాం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలలో పిల్లలకు పాలు మరియు గుడ్లు అందించడానికి వారి పోషకాహార స్థాయిలను మెరుగుపరిచే ప్రయత్నంలో సహాయపడుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంగన్వాడీల మెనూలో పాలు గుడ్లు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 61.5 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. మరి స్టాటిక్ జీకే బోర్డ్ కేరళ అండి. ఏర్పాటు 1 నవంబర్ 1956. రాజధాని తిరువనంతపురం. మొత్తం జిల్లాలు 14. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ముఖ్యమంత్రి పినరై విజయన్. అసెంబ్లీ స్థానాలు 141, లోక్సభ 20, రాజ్యసభ 9. వైశాల్య పరంగా చూసినట్లయితే 21వ స్థానము, జనాభా పరంగా 13వ స్థానంలో ఉంది మరి కేరళ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వన్యప్రాణుల సవరణ బిల్లు 2021 లోక్సభ ఆమోదం పొందింది. అయితే ఇది ఏ చట్టంకి సవరణగా చెప్పుకోవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ అండి. వన్యప్రాణి సంరక్షణ చట్టము 1972కి సో ఇది సవరణగా చెప్పుకోవచ్చు. వన్యప్రాణుల రక్షణ లేదా సవరణ బిల్లు 2021 లోక్సభ ఆమోదం పొందింది. 1972 వన్యప్రాణుల చట్టం ఇప్పటికే అనేక జాతులను రక్షిస్తుంది. అయితే ప్రాతిపాదిత చట్టము CITES అంతరించిపోతున్న జాతులలో అంతరించిపోతున్న జంతుజాలము మరియు వృక్షజాలంలో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ను కూడా అమలు చేస్తుంది. అయితే రాజ్యసభ ఇంకా బిల్లును ఆమోదించాల్సి ఉంది. సో అఫ్కోర్స్ అయిపోతుందండి అది కూడా. నెక్స్ట్ వన్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో కాంస్య పథకం సాధించిన గౌరవ్ ఘోషల్ ఏ క్రీడలో ప్రసిద్ధి? ఆప్షన్ బి అండి, స్క్వాష్ అనేటువంటి క్రీడా అంశంలో ప్రసిద్ధి చెందినవారు. స్క్వాష్ పురుషుల సింగిల్స్లో భారత ఆటగాడు సౌరవ్ ఘోషల్ 11-6, 11-1, 11-4తో ఇంగ్లాండ్కు చెందిన జేమ్స్ విల్స్టాప్ను ఓడించి కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు. 2022 కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు స్క్వాష్ సింగిల్స్లో ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ ఆర్మీ దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఇటీవల ఎక్కడ ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర కాదు, ఇది గుజరాత్ ఐ థింక్. కరెక్ట్, మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. వివరాలు చూద్దాం. జూన్ 4, 2022న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ ఆర్మీ దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ను విజయవంతంగా పరీక్షించాయి.
మరి మహారాష్ట్రలోని కేకే రేంజ్లోని మోయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ని ఈ క్షిపణులను పరీక్షించడం అయితే జరిగింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ డిఆర్డిఓ అండి. ఏర్పాటు 1958. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశంలో జాతీయ నీటి మట్టాలు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయాయి? ఫలితంగా దేశంలో మొత్తము నీటి కొరతతో సతమతం అవుతుంది. మరి ఏ దేశం అండి నీటి కొరతతో సతమతం అవుతుంది? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి నెదర్లాండ్. వివరాలు చూద్దాం. నెదర్లాండ్లో జాతీయ నీటి మట్టాలు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఫలితంగా దేశంలో నీటి కొరతతో సతమతం అవుతుంది. నీటి కొరత నిర్వహణ బృందం ప్రకారం దేశంలో నిరంతరపు కరువు నీటి కొరతకు దారితీస్తుంది. నీటి కొరత రైన్ రివర్ వాటర్ సాధారణం కంటే 50% తక్కువ నీటిని సరఫరా చేస్తుందని సూచిస్తున్నాయి. మరి స్టాటిక్ జీకే అబౌట్ నెదర్లాండ్ ఏర్పాటు 5 మే 1945లో మరి ఇండిపెండెంట్గా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజధాని ఆమ్స్టర్డామ్ అండి. అధికార భాష డచ్. ఈ నెదర్లాండ్నే మనము హాలాండ్ అంటాము, డచ్ వారు అని కూడా పిలుస్తాము. కరెన్సీ యూరో. పార్లమెంట్ పేరు స్టేట్స్ జనరల్. ప్రైమ్ మినిస్టర్ మార్క్ రుట్టే. నెక్స్ట్ వన్ చూద్దాం. 2022 సంవత్సరానికి సంబంధించిన ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారతదేశం నుండి ఎన్ని ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు చోటు పొందాయి? ఆప్షన్స్ అండి 9. 2022 సంవత్సరానికి సంబంధించిన ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 9 భారతీయ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలు చేర్చబడ్డాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా $97,266.7 మిలియన్ల ఆదాయంతో జాబితాలో 98వ స్థానంలో నిలిచింది. మరి 2022 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో టాప్ 10 కంపెనీస్: వాల్మార్ట్, స్టేట్ గ్రిడ్ చైనా, చైనా నేషనల్ పెట్రోలియం చైనా, సినోపెక్ చైనా, సౌదీ ఆరామ్కో సౌదీ అరేబియా, యాపిల్ యుఎస్ఏ, వోక్స్వ్యాగన్ జర్మనీ, చైనా స్టేట్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ చైనా, సివిఎస్ హెల్త్ యుఎస్ఏ. జాబితాలోని భారతీయ కంపెనీలు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 142వ స్థానము, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ 190వ స్థానము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 236వ స్థానము, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 295వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రాజెక్ట్ చీతా క్రింద ఆఫ్రికా నుంచి చిరుతలను భారతదేశానికి తరలించడానికి ఏ భారతీయ ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఓకేనా. ఆఫ్రికాలోని ముఖ్యంగా నమీబియా నుంచి వీటిని అయితే తీసుకురాబోతున్నారండి. మరి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందంటే ఆప్షన్ ఏ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. చూద్దాం. ఇటీవల నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రాజెక్ట్ చీతా క్రింద ఆఫ్రికా నుంచి చిరుతలను భారతదేశానికి తరలించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా ప్రాజెక్టు కోసము ఐఓసి 4 ఏళ్ల వ్యవధిలో 50.22 కోట్లు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం రీలొకేషన్ ప్రాజెక్టు మొత్తం వ్యాయము 75 కోట్లు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ 2022లో బంగారు పథకాన్ని పొందిన దీపక్ పూనియా ఏ క్రీడా అంశంలో ప్రసిద్ధి? ఆప్షన్ బి అండి రెజ్లింగ్. భారత రెజ్లర్ దీపక్ పూనియా 2022 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 86 కేజీల విభాగంలో పురుషుల 86 కేజీల విభాగంలో మరి పురుషుల 86 కేజీల విభాగంలో 3-0 తేడాతో పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ ఇనామ్ను ఓడించి బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో దీపక్ 3-1 తేడాతో కెనడాకు చెందిన అలెగ్జాండర్ మూర్ను ఓడించారు. అతను ప్రారంభ పాయింట్లను పొందారు. రెజ్లింగ్లో భారత్కి ఇది 3వ బంగారు పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న సాక్షి మాలిక్ ఏ క్రీడలో ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ బి అండి రెజ్లింగ్. స్టార్ ఇండియన్ రెజ్లర్ సాక్షి మాలిక్ 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో మహిళల రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 62 కేజీల విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఆమె ఫైనల్లో కెనడాకు చెందిన ఆనా గోంజాలేజ్ను ఓడించింది. 29 ఏళ్ల తాను క్వార్టర్ ఫైనల్లో టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా ఇంగ్లాండ్కు చెందిన కెల్సీ బర్ను 10-0తో ఓడించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్.
బజరంగ్ పూనియా తన 3వ కామన్వెల్త్ గేమ్స్ పథకాన్ని మరియు పురుషుల 65 కేజీల విభాగంలో ఏ పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బంగారు పథకాన్ని గెలుచుకోవడము జరిగింది. ఇంపార్టెంట్. బజరంగ్ పూనియా తన 3వ కామన్వెల్త్ గేమ్స్ పథకాన్ని మరియు పురుషుల 65 కేజీల విభాగంలో వరుసగా 2వ బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పథక విజేత కెనడాకు చెందిన లాచ్లాన్ మెక్నిల్ను ఫైనల్లో 9-2తో ఓడించారు. అతను 2014లో తన తొలి కామన్వెల్త్ గేమ్స్లో రజత పథకం గెలుచుకున్నారు మరియు 4 సంవత్సరాల క్రితము గోల్డ్ కాస్ట్లో బంగారు పథకాన్ని గెలుచుకోవడం ద్వారా రంగును మెరుగుపరిచారు. నెక్స్ట్ వన్. ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అండి, రంజిత్ రథ్. ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా రంజిత్ రథ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30న పదవీ విరమణ చేసిన సుశీల్ చంద్ర మిశ్రా స్థానంలో ఆయన నియమితులు కావడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అండి, రవీందర్ టక్కర్. టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ హిమాంశు కపానియా స్థానంలో టెల్కో కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. మరి ఈ నెల 18 నుంచి బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి ఆయన వైదొలుగనున్నారు. అయితే అతను విఐఎల్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతారు. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ సెప్టెంబర్ 12 నుంచి ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీ నుంచి. ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ సెప్టెంబర్ 12 నుంచి న్యూఢిల్లీలో జరగనుంది. మరి భారతదేశము అభివృద్ధి చెందిన దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా ప్రతి జంతువు పాల ఉత్పాదకతను మెరుగుపరచడానికి చూస్తుంది. ప్రస్తుతం సంవత్సరానికి 210 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశము పాల ఉత్పత్తిలో అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉంది. నెక్స్ట్ వన్. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల దౌత్యవేత్తల ప్రత్యేక ఉగ్రవాద నిరోధక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండియా. అక్టోబర్లో ప్రత్యేక ఉగ్రవాద నిరోధక సమావేశానికి యుఎన్ భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల దౌత్యవేత్తలకు భారతదేశము ఆతిథ్యం ఇవ్వనుంది. మరి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎన్నుకోబడిన శాశ్వత సభ్యునిగా భారతదేశం యొక్క 2 పదవి కాలము సగం ముగిసింది. ఈ సంవత్సరం డిసెంబర్లో కౌన్సిల్లో భారతదేశం యొక్క పదవి కాలం ముగుస్తుంది మరియు ఆ నెలలోనే ఇది ప్రభావవంతమైన యుఎన్ బాడీకి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతుంది లేదా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ వన్. కేంద్ర నియామకాల కమిటీ క్యాబినెట్ సెక్రటరీ పదవి కాలాన్ని మరో సంవత్సరం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుత కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ పేరు? ఆప్షన్ ఏ, రాజీవ్ గౌబా. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పదవి కాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ గౌబా పదవి కాలాన్ని పొడిగించడం ఇది రెండవసారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న గౌబా 2019లో క్యాబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. అడిషనల్ క్వశ్చన్స్. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 96,000 కోట్లను గుర్తించిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 2022కి నిర్దేశించిన ఆస్తి మానిటైజేషన్ లక్ష్యాన్ని కేంద్రం అధిగమించింది. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2022 కోసము నిర్దేశించబడిన లక్ష్యం ఎంత? ఆప్షన్ బి అండి, 88,000 కోట్లు. ప్రారంభ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు. భారతదేశంలో ఏ నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 14ని అధికారికంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు? ఆప్షన్ ఏ, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి జన్మదినాన్ని పురస్కరించుకొని. రాబోయే 2023 G20 సమ్మిట్ కోసం భారతదేశం యొక్క చీఫ్ 2020 కోఆర్డినేటర్గా ఎవరు నియమితులయ్యారు? కోఆర్డినేటర్ లేదా షేర్పా అంటారండి వీరిని, షేర్పాగా. ఎవరండి? హర్షివి శ్రింగ్లా. బీసీసీఐ నుంచి ఐసీసీ క్రికెట్ కమిటీ మెంబర్ బోర్డు ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి, జైషా. 2022 ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంచనా వేసిన ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనా ఎంత? ఆప్షన్ డి, 3%. ఈవై ఇండియా ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్
ది ఇయర్ 2021 అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ పాల్గుని నాయర్. వ్యక్తిగత వన్యప్రాణుల చట్టపరమైన హక్కులను కల్పించిన మొట్టమొదటి దేశం ఏది? వ్యక్తిగత వన్యప్రాణులకు అండి, అంటే సాధు జంతువులు ఉంటాయి కదండి, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, అలాంటివి, వాటికి చట్టపరమైన హక్కులు. ఏ దేశం అండి? ఈక్వెడార్. మొదటి ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్ ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ డి జంషెడ్పూర్. సంవత్సరంలో ఏ రోజు ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటారో? ఆప్షన్ సి ఏప్రిల్ 14. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం అధికారానికి మూలం ఎవరండి? ప్రజలండి. పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క లక్షణము? ఆప్షన్ డి అన్ని. శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వహణ శాఖ బాధ్యత వహించడం, దేశాధినేత ప్రభుత్వాధినేత వేర్వేరుగా ఉండడం, మంత్రిమండలి సమిష్టిగా పార్లమెంటుకు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించడం. మంత్రిమండలి సమిష్టిగా అయితే పార్లమెంటుకి అండి, వ్యక్తిగతంగా అయితే రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ఇంపార్టెంట్. క్రింది వాటిలో సమైక్య ప్రభుత్వ లక్షణం ఏంటి? ఆప్షన్ సి అండి అధికార విభజన. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే? ఆప్షన్ సి అండి దక్షిణాఫ్రికా. ఆర్టికల్ నెంబర్ 360 ప్రకారము రాజ్యాంగాన్ని సవరించడము జరుగుతుంది. 360 ఆర్ 368 ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 360 ఆర్ 368 రాజ్యాంగాన్ని దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నామండి, అంటే రాజ్యాంగాన్ని సవరించేటువంటి విధానాన్ని. నెక్స్ట్ వన్. రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ ఏ అండి పైవన్నీ. రాజ్యాంగ సవరణ బిల్లు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. పార్లమెంటు ఉమ్మడి సభ సమావేశం ఏర్పాటుకు అవకాశం లేదు. విధానసభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించే అవకాశము లేదు. అన్నీ సరైనవే. ఓటర్ వయోపరిమితి 21 నుంచి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు? ఆప్షన్ బి 61. క్రింది వాటిలో రాజకీయ హక్కు కానిది? ఆప్షన్ డి మత స్వాతంత్రపు హక్కు అనేది రాజకీయపరమైనటువంటి హక్కు కాదు. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ అంటే? ఆప్షన్ సి శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వహణ శాఖకు బాధ్యత వహించకుండా పనిచేసే న్యాయ వ్యవస్థ. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 10. స్వాతంత్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. హే గాయస్, వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.